అయిపోయింది. అంతా అయిపోయింది. మన లెవెల్ ఏంటి, మన రేంజ్ ఏంటి అనేది తెలుసుకోకుండా ఓవర్ యాక్షన్ చేస్తే ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో ఇప్పుడు బంగ్లాదేశ్కి అర్థమై ఉంటుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ ఇప్పుడు అఫీషియల్గా T20 వరల్డ్ కప్ నుంచి అవుట్ అయిపోయింది. ఫిబ్రవరి స్టార్ట్ కాబోతున్న T20 వరల్డ్ కప్ 2026లో బంగ్లాదేశ్ ప్లేస్లో ఇకపై స్కాట్లాండ్ ఆడబోతోందని ఐసీసీ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసేసింది. అయితే ఐసీసీ ప్రెసిడెంట్ ఇండియన్ కాబట్టి, బీసీసీఐ రిచెస్ట్ క్రికెట్ బోర్డు కాబట్టి ఇలా వన్ సైడెడ్ డెసిషన్ తీసుకున్నారంటూ ఇండియాపై కడుపు మంటంతా చూపిస్తుంది బంగ్లాదేశ్. అయితే రియాలిటీ మాత్రం దానికి కంప్లీట్ ఆపోజిట్లో ఉంది. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది సింపుల్గా క్రోనాలజీ చూస్తే, లాస్ట్ ఇయర్ డిసెంబర్ 16న బంగ్లాదేశ్లో దాస్ అనే హిందూ కుర్రాన్ని అక్కడ మతపరమైన అల్లరి మొక్కలు దారుణంగా హింసించి చంపి శరీరాన్ని కూడా కాల్చి ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి పైశాచిక ఆనందం పొందారు. ఈ ఘటనతో మన దేశంలో హిందువులంతా ఒక్కసారిగా బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా మారిపోయారు దాదాపుగా. అదే టైంలో ఐపీఎల్ 2026 కోసం కేకేఆర్ ఫ్రాంచైజ్ బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ని కొనుగోలు చేయడంతో వెంటనే ముస్తాఫిజుర్ని రిలీజ్ చేయాలంటూ దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు సీరియస్ వార్నింగ్స్ ఇవ్వడమే కాకుండా అనేక చోట్ల ప్రొటెస్టులు కూడా చేశాయి. ఐపీఎల్ కూడా జరగనివ్వమని వార్నింగ్స్ కూడా ఇచ్చాయి బీసీసీఐకి, ఐపీఎల్ మేనేజ్మెంట్కి అండ్ అలాగే కేకేఆర్ ఫ్రాంచైజీ కూడా. దీంతో బీసీసీఐ కూడా ఇష్యూ సీరియస్నెస్ని గమనించి జనవరి 3న కేకేఆర్కి ఓ లెటర్ రాసింది. ముస్తాఫిజుని రిలీజ్ చేయండి అని అందులో కేకేఆర్కి ఫార్మల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. కేకేఆర్ కూడా వెంటనే ఆ రోజు ఈవినింగ్ కల్లా ముస్తాఫిజుని రిలీజ్ చేసేసింది. కట్ చేస్తే ఆ నెక్స్ట్ డేనే అంటే జనవరి 4న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఒక లెటర్ రాసింది. అందులో భారత్లో మాకు డేంజర్ ఉంది, సో వెన్యూస్ భారత్ బయటికి మార్చండి అని రిక్వెస్ట్ చేసింది. ఆ నెక్స్ట్ డే అంటే జనవరి 5న బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఇంకో బోల్డ్ స్టెప్ వేసింది. ఐపీఎల్ బ్రాడ్కాస్ట్ని వాళ్ళ దేశంలో బ్యాన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. తర్వాత జనవరి 7న ఐసీసీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి నచ్చ చెప్పడానికి ట్రై చేసింది. భారత్లో డేంజర్ ఉందనడానికి ఏమైనా ప్రూఫ్స్ ఇవ్వాలని కోరింది. కానీ బీసీబీ ఒక్క ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయకపోగా, ఇండియాలో అయితే మేము T20 వరల్డ్ కప్ బాయ్కాట్ చేస్తామని ఐసీసీని బెదిరించడానికి రెడీ అయింది. అయినా ఐసీసీ బుజ్జగింపు చర్యగా జనవరి 11న బీసీబీకి ఇంకో ఫార్మల్ రిక్వెస్ట్ చేసింది. బంగ్లా మ్యాచెస్ని తమిళనాడు క్యాపిటల్ చెన్నై, తిరువనంతపురం వెన్యూస్కి మారుస్తామని, అక్కడ ఏమీ థ్రెట్ ఉండదని, అవసరమైతే స్పెషల్ ఫోర్స్తో స్ట్రాంగ్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తామని కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది. కానీ బీసీబీ ఒప్పుకోనేలేదు. అప్పుడు ఐసీసీ నిజంగానే ఇండియాలో బంగ్లా క్రికెటర్లకి థ్రెట్ ఉందా అని తన ఇండిపెండెంట్ సెక్యూరిటీ ఫోర్స్తో జనవరి 12న ఇన్వెస్టిగేషన్ చేయించింది. సాధారణంగానే ఏ దేశంలో అయినా సరే ఏదైనా థ్రెట్ ఉంది, లేదంటే అక్కడ దేశంలో ఏమైనా సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయంటే ఐసీసీ ఇలా ఇన్వెస్టిగేషన్ చేయిస్తుంది. ఇండిపెండెంట్ సెక్యూరిటీ టీమ్ తోటి చాలా చోట్ల ఇప్పటికే ఇన్వెస్టిగేషన్స్ చేయించింది. సో అలాగే ఇండియాలో కూడా ఇన్వెస్టిగేషన్ చేయించింది. అయితే విచిత్రం ఏంటంటే అందులో ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో రిస్క్ ఫ్యాక్టర్ చాలా లో అని రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ వచ్చాక బీసీబీ కావాలని ఇదంతా చేస్తుందని అర్థం చేసుకున్న ఐసీసీ సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోయింది. జనవరి 13న చివరిసారిగా నిర్ణయం వెనక్కి తీసుకోవాలని బీసీసీకి ఫార్మల్గా అల్టిమేటం జారీ చేసింది. కానీ బీసీబీ అప్పుడు కూడా ఒప్పుకోలేదు. చివరిగా 16న కొంతమంది ఐసీసీ అఫీషియల్స్ ఢాకా వెళ్ళి బంగ్లా క్రికెట్ బోర్డు అఫీషియల్స్ని మీట్ అయి కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. కానీ బీసీబీ ఇక్కడ కూడా నో చెప్పింది. తన పట్టుదల వదలకుండా పాకిస్తాన్తో కూడా సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది. ఆ మీటింగ్ ఫెయిల్యూర్ తర్వాత 19న ఐసీసీ బీసీబీకి క్లియర్ డెడ్లైన్ పెట్టింది. 21వ తేదీలోపు డెసిషన్ మార్చుకోవాలని, లేదంటే బంగ్లాదేశ్ని T20 వరల్డ్ కప్ నుంచి తొలగించాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. కానీ బీసీబీ ఆ వార్నింగ్ని పట్టించుకోలేదు. 22న బంగ్లాదేశ్ మీడియా ముందుకు వచ్చిన బీసీబీ అఫీషియల్స్ ఐసీసీ అన్యాయంగా బిహేవ్ చేస్తోందని, ఇండియాలో థ్రెట్ ఉన్నా అక్కడే ఆడాలంటూ ప్రెషర్ చేస్తోందని, కానీ ప్లేయర్ల సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని మేము భారత్ వెళ్లేది లేదని చెప్పిన అఫీషియల్స్ ఇంకేదైనా మ్యాజిక్ జరగాలని కోరుకుంటున్నామంటూ చెప్పింది. అయితే తన జిగిరి దోస్త్ పాకిస్తాన్ నుంచి కూడా బాయ్కాట్ డెసిషన్కి సపోర్ట్ అడుగుతూ లెటర్ రాసింది. పాక్ కూడా ఓపెన్గానే బంగ్లాదేశ్కి సపోర్ట్ ఇస్తూ మాట్లాడింది. బట్ ఐసీసీ విషయంలో మ్యాజిక్ జరగలేదు. 23వ తేదీన ఐసీసీ అఫీషియల్గా బంగ్లాదేశ్కి రీప్లేస్మెంట్గా T20 వరల్డ్ కప్ ఆడేందుకు రావాలని స్కాట్లాండ్కి మెసేజ్ పంపింది. 24వ తేదీ శనివారం అఫీషియల్గా బంగ్లాదేశ్ T20 వరల్డ్ కప్ నుంచి అవుట్ అయిపోయింది అండ్ ఆ ప్లేస్లోకి స్కాట్లాండ్ వచ్చి చేరింది. సో ఇది క్రోనాలజీ. అయితే ఎంత విచిత్రమో కదా. బంగ్లాదేశ్కి 1971లో సొంత దేశం ఏర్పాటు చేయడం కోసం మనం కష్టపడి పాకిస్తాన్ నుంచి రక్షించడానికి మన సైన్యం రక్తం చిందించి ప్రాణాలు త్యాగం చేసి వాళ్ళకి దేశం ఏర్పాటు చేసి ఇచ్చాం. 1977 నుంచి 2000 సంవత్సరం వరకు దాదాపుగా 24 ఏళ్ల పాటు ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎదగడానికి అన్ని రకాలుగా హెల్ప్ చేసి 2000 సంవత్సరంలో ఐసీసీ నుంచి టెస్ట్ హోదా మీకు ఇప్పించడానికి నానా తంటాలు పడింది ఇండియా. అలాంటి దేశం ఇప్పుడు మీకు థ్రెట్ అయిందా? వాడే జోక్.
మీ దేశంలో హిందువులను చంపుకుంటూ మీ దేశంలో అల్లర్లు సృష్టిస్తూ భారతదేశంలో ఉండే హిందువులకి కోపం తెప్పించి మీరు అలాంటి చర్యలు చేస్తూ మీ అల్లరి మొక్కలు మీరు ఆపలేకపోతూ దాని పర్యవసానాల్ని మీరు భరించాల్సి వస్తే ఆ ప్రాబ్లంని కూడా ఇప్పుడు ఇండియా మీదకి నెట్టేయడం ఎంతవరకు కరెక్ట్? పాకిస్తాన్తో ఇండియా ఎన్నోసార్లు యుద్ధం చేసింది. పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్టులు ఎన్నోసార్లు ఇండియాలో అటాక్లు చేశారు. అయినా సరే 2013 వరకు కూడా పాకిస్తాన్ ఆటగాళ్ళు ఇండియాకు వచ్చి క్రికెట్ ఆడినా సరే మేము చాలా రెస్పెక్ట్ఫుల్గా చూసేవాళ్ళం, చాలా రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేసేవాళ్ళం. అలాంటిది మీలాంటి ఫ్రెండ్లీ నేషన్ నిన్న మొన్నటి వరకు, ఇప్పుడు కాదు. సో మీలాంటి నేషన్ నుంచి క్రికెట్ టీం వస్తే మహా అయితే గోల్ ఎక్కువ చేస్తామేమో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి, కొంతమంది తిట్టచ్చు. కానీ డేంజర్ అనే పెద్ద పదాలు వాడడం నిజంగా బతుకునిచ్చిన భారత్ని శత్రువుగా చూడడం పాకిస్తాన్ తర్వాత మీ బంగ్లాదేశ్ వాళ్ళకే చెల్లింది. హ్యాట్స్ ఆఫ్.